సమ్మక్క సారలమ్మ కథ. తెలంగాణ గిరిజనుల ఆరాధ్య దైవమూర్తులు సమ్మక్క మరియు ఆమె కుమార్తె సారలమ్మ. వీరి చరిత్ర ఒక సాధారణ కథ కాదు, అది ధైర్యం, న్యాయం కోసం పోరాటం చేసిన వీరనారుల గాథ. సమ్మక్క జననం చాలా ఏళ్ల క్రితం అడవులతో నిండిన ప్రాంతంలో, ఇప్పటి ములుగు జిల్లా అయిన పరిసర ప్రాంతాల్లో వేటగాళ్లకు అడవిలో ఒక చిన్న పాప కనిపించింది. ఆ పాపను అడవి జంతువులు కూడా హాని చేయకుండా కాపాడుతున్నట్టు వారు గమనించారు. ఆమె సామాన్య శిశువు కాదని నమ్మి ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు. కొంతకాలం తరువాత సమ్మక్కకు అందంతో మాత్రమే కాదు, ఆమెకు అసాధారణమైన శక్తి, తెలివితేటలు కూడా ఉన్నవి. ఆ ప్రాంతాన్ని పాలించే పాగిడద్ద రాజు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమార్తెలు, సారలమ్మ, నాగులమ్మ. కాకతీయుల అన్యాయం. అప్పట్లో కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. వారు గిరిజనులపై అధిక పన్నులు విధించి తీవ్రంగా వేధించేవారు. సమ్మక్క, పాగిడద్ద రాజు కలిసి దీనికి వ్యతిరేకంగా నిలబడ్డారు. న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాకతీయ సైన్యంతో భీకర యుద్ధం జరిగింది. కొన్ని వేల మంది, కొన్ని వందల మంది చనిపోయారు. అయినా ఈ యుద్ధంలో పాగిడద్ద రాజు విరోచితంగా పోరాడి తన వీరమరణం పొందాడు. సారలమ్మ తండ్రి మరణం తర్వాత కూడా సారలమ్మ వెనక్కి తగ్గలేదు. తల్లితో కలిసి యుద్ధంలోకి దిగింది. ఆమె చిన్న వయసులోనే అసాధారణ ధైర్యంతో శత్రువులను ఎదుర్కొంది. సమ్మక్క అదృశ్యం. యుద్ధం అత్యంత ఘోరంగా మారిన వేళ సమ్మక్క అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళి అదృశ్యమైంది. ఆమె శరీరాన్ని ఎవరు చూడలేదు. గిరిజనులు ఆమె దేవతగా మారిందని నమ్మారు. సారలమ్మ బలి. కొంతకాలానికి సారలమ్మ కూడా యుద్ధంలో వీరమరణం పొందింది. తల్లి, కుమార్తె ఇద్దరు ప్రజల హృదయాల్లో దేవతలుగా నిలిచిపోయారు. సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం అడవుల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోని అతిపెద్ద గిరిజనుల జాతర. లక్షల మంది భక్తులు. బంగారు, బెల్లం రూపంలో సమర్పణ. ప్రకృతి మధ్య జరిగే పూజలు. ఇవన్నీ సమ్మక్క సారలమ్మలపై ప్రజలకు ఉన్న అపారమైన భక్తిగా చూపించబడుతున్నాయి. సారలమ్మ చివరకు తన శ్వాసను కోల్పోయింది ఆ యుద్ధంలో. తరువాత సమ్మక్క తన తల్లి అడవులోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అక్కడ కొంతమంది చూసిన గిరిజనులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఆమె దేవతగా మారింది అని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.